అయితే ఈ టిక్కెట్ల వివాదం ఇవి జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారే ఆ మాట అన్నాడు. హ్మ్. సినిమా వాళ్ళని కూడా ఏడిపిస్తున్నాడు ఈయన అవును. అన్నాడు. సో ఇప్పుడు తను ఏడిపించకుండా ఎంత అడిగితే అంత. ఎలా కావాలంటే అలా హ్మ్. చేసుకోండి, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. ఆ రకంగా ఫస్ట్ బెనిఫిట్ అవ్వబోయే సినిమా 'కల్కి' అంతేనా? కల్కిని ఎందుకంటే కల్కికి ఈయన యాక్చువల్‌గా 'అశ్విని దత్' 260 సీట్లు వస్తాయని గతంలోనే చెప్పిన మాట ఇప్పుడు ఒకటి వైరల్ అవుతోంది. రీసెంట్‌గా ఆయన అవును ఒక వీడియో చేశాడు. దాంట్లో అవును 200 అది నిజంగా అంత వచ్చేసింది. అది వైరల్ అవుతుంది. అక్కడ గెలవాలని చెప్పేసి ఈయన అక్కడ మకాం వేసుకొని విజయవాడలోనే ఉన్నాడు. ఉండటం మాత్రమే కాదు, చాలా స్పష్టంగా ఇండస్ట్రీ నుంచి జగన్ మీద హ్మ్. పర్టికులర్గా మూడు రాజధానుల వ్యవహారం మీద సీరియస్గా ధ్వజమెత్తినటువంటి వాడు అవును. అశ్విని దత్. మొదటి నుంచి. ఆ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాలే. కాంప్రమైజ్ దాచుకోలేదు. కాలేదు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు రెగ్యులర్గా. అవునవును. ఈ మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆయన ప్రాపర్టీ ఇరుక్కుని ఉంది అక్కడ అమరావతి. అమరావతి ఎపిసోడ్లో. అవును. అంటే ఎయిర్పోర్ట్ విస్తరణలో భాగంగా ఆయన భూములు హ్మ్. వెళ్ళినాయి. ఓకే. దానికి సంబంధించి అప్పటి ప్రభుత్వంతో ఒక ఒక అవగాహన కుదుర్చుకున్నారు వీళ్ళు. కాంపెన్సేషన్. ఆ అవగాహన పక్కకి వెళ్ళిపోయింది జగన్ వచ్చిన తర్వాత. హ్మ్. అది నష్టమే కదా ఆయనకి. అది మాట్లాడేవాడు ఆయన ప్రతి సందర్భంలోనూ హ్మ్. ఆ సఫరింగ్. అదే. ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాము అనేటువంటి ఒక రిలీఫ్ ఉంది ఆయనకి. అవును. ఆ బయటపడటం కోసం నిజానికి 'కల్కి' సినిమా సమ్మర్‌లో కాకుండా ఇప్పుడు రిలీజ్ చేయడానికి రీజన్ కూడా రిజల్ట్ తర్వాత వస్తే మాకు అనుకూలంగా వస్తే కావాల్సినంత టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని కూడా అన్నారు. ఒక అభిప్రాయం ఉంది. అయితే ఆయన మే 9 అనేది ఒక రకంగా సెంటిమెంట్‌గా ఒక డేట్ అనుకున్నాడు ఆయన. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' డేట్. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మాత్రమే కాదు, 'మహానటి' కూడా అదే రోజు రిలీజ్ అవును. అయింది. సో ఆ డేట్ బాగుంటుంది, ఆ రోజు రిలీజ్ చేద్దాం అనేది ముందు అనుకున్నారు. హ్మ్. ఎలక్షను, ఐపీఎల్ ఇవన్నీ వచ్చేసరికి హ్మ్. జనం మూడ్ అటు ఉంటుంది కాబట్టి, రెండోది ఈసారి హోరాహోరీ యుద్ధం జరుగుతుందనే విషయం ఆయనకు తెలుసు. అవును. దీనిలో ఈ సినిమా వేయటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశం. ఇక్కడ మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో అవును. కూడా ఒక యుద్ధరంగం నడిచింది. ఎలక్షన్ ఉంది కాబట్టి. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా చాలా ప్రాంతాల్లో ఎన్డీఏని ఉంచాలా. ఇప్పుడు ఎలాగైతే ఏపీలో హ్మ్. జగనే ఎజెండా, అవును. జగన్ ఉండాలా, జగన్ని పంపాలా అనే ఎజెండాగా జరిగింది ఎన్నిక. అవును. అలాగే జాతీయ స్థాయిలో పార్లమెంటుకి జరిగిన ఎన్నిక కూడా ఎన్డీఏని ఉంచాలా, తీసేయాలా హ్మ్. అనేది జరిగింది. అవును. అందుకనే 140 దగ్గర ఆగింది అది. అవును. 240 240 దగ్గర ఆగింది. అవును. నిజానికి 211 దగ్గర ఆగుతుంది అనేది ప్రిడిక్షన్. హ్మ్. ఒక 30 స్థానాలు అదనంగా వచ్చినాయి బీజేపీకి. అవును. దాంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సహకారంతో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నారు. హ్మ్. ఇది కూడా యుద్ధమే. ఆ యుద్ధం ఇది పైగా పాన్ ఇండియా సినిమా, అవును. పాన్ వరల్డ్ సినిమా. అందుకని ఈ గొడవలన్నీ అయిపోయిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి ఆయన సో ఇప్పుడు అనుకోకుండా ఇది కలిసొచ్చింది. ఇది కలిసి వచ్చింది. ఇది వస్తుందనే విషయం కూడా ఆయన మాట్లాడాడు. గెస్ చేశారు. అవును. అది వచ్చే ఉంది కాబట్టి. అంటే తనలాంటి వ్యతిరేకత ఇక్కడ ఇంకొక పర్టికులర్గా ఒక కమ్యూనిటీ మొత్తం కూడా యాంటీ జగన్గా వ్యవహరించింది. హ్మ్. ఏదైతే ఇండస్ట్రీలో డామినేటింగ్‌గా ఉన్న కమ్యూనిటీ ఉందో వాళ్ళంతా పర్టిక్యులర్‌గా. వాళ్ళంతా హ్మ్. ఒక్క పర్సెంటేజ్ కూడా అటు జగన్ వైపు లేదు. లేదు, మొత్తంగా. టోటల్గా కన్సాలిడేట్ అయ్యారు. ఆ కన్సాలిడేషన్ అనేది చాలా పర్టికులర్గా కనిపించింది ఈ ఎన్నికలు. హ్మ్. అది పరిశ్రమ నుంచి కూడా వ్యక్తమైంది. మనకి లాస్ట్ ఒక 5 ఇయర్స్‌లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రాలో ఒక స్టూడియో కట్టబోతున్నాడనే వార్తలు ఒక దశలో వచ్చినాయి. సడన్‌గా ఆగిపోయినాయి. అది అయ్యే అవకాశం ఉందా అది? లేదు లేదు, చిరంజీవి గారు అయితే స్టూడియో హ్మ్. వైజాగ్లో స్టూడియో అనేది ఆయన డ్రీము. అక్కడ ఇల్లు ఉంది ఆయనకి. అవును. ఇల్లు. ఆయన ఒక మాట అన్నాడు, ఆఫ్టర్ అంటే నేను ఇంకా యాక్టివిటీ విరమించుకున్న తర్వాత వైజాగ్ వచ్చి సెటిల్ అవుతాను అని. హ్మ్. ఆ ఇంటి గృహప్రవేశం సందర్భంగా మాట్లాడాడు ఆయన. హ్మ్. సో ఆయనకు స్టూడియో నిర్మాణము అనేది ఒక డ్రీమ్ ఉంది. అది ఈ టెన్యూర్లో కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోవచ్చు, హ్మ్. అవడానికి అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే ఆయన ఎన్డీఏతో దగ్గరగా ఉన్నాడు, చంద్రబాబుతో త్రూ పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉన్నాడు. పైగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పాటు వెనకాల కీలక పాత్ర పవన్ కళ్యాణ్ది. అవును. ఆయన 5 కోట్లు చందా ఇచ్చున్నాడు, పార్టీ. ఆ పార్టీకి ఫండ్ ఇచ్చున్నాడు. హ్మ్. సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కాబట్టి ఆ పని జరిగిపోయే
అంటే ఛాన్సే ఎక్కువ ఉంది ఊరకే ఎవరు మహానుభావులు అనుకోవచ్చా? అనుకో. 5 కోట్లు ఫండ్ ఇయటం వెనకాల ఈ వెనక స్టూడియో ఒకటి ఉంది. ఉండొచ్చు ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. సో చూద్దాం. అంటే ఇప్పుడు మనం అంత ఎర్లీగా మాట్లాడుకోవటం ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎలాంటివి ఉంటాయనేది ఇంత ఎర్లీగా మాట్లాడుకోవడం కూడా రైట్ కాదేమో. ఫర్దర్‌గా ఇంకా గవర్నమెంట్ ఫామ్ అయ్యి కొంత సానుకూల ధోరణి అయితే డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది. జగన్తో పోలిస్తే. జగన్తో పోలిస్తే కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి సినిమా వాళ్ళని పాలిటిక్స్‌లోకి విరివిగా పట్టుకొచ్చి ప్రమోషన్స్ చేయించి, యాడ్స్ చేయించి వాళ్ళతో రకరకాలు చేసింది. ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఈయన. ఈయన సో ఇండస్ట్రీకి ఈయనక దగ్గరగా ఉంటాడు. ఆ గ్లామర్ కూడా అవసరం ఆయనకి. ఎన్టీఆర్ కంటే కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నవాడు చంద్రబాబు. చంద్రబాబు. ఇండస్ట్రీ మనిషి అయినప్పటికీ ఇండస్ట్రీతో వ్యతిరేకంగానే ఉన్నాడు ఆయన. అవును. స్లాబ్ సిస్టమ్ పెట్టి అవును. స్లాబ్ సిస్టమ్ తీసేయమని అడిగితే వెళ్ళి ఎవరికి ప్రాబ్లం అని అడిగాడు ఆయన. ఎన్టీఆర్. దాసరి కృష్ణ వీళ్ళు వెళ్ళి అడిగితే అంటే ఎగ్జిబిటర్లు సఫర్ అవుతున్నారు అని చెబితే ఆయనకి 5-6 థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 3 థియేటర్లు ఉన్నాయి, విజయవాడలో 2 థియేటర్లు ఉన్నాయి, ఇలా ఒక 5-6 సినిమా హాళ్ళు ఉన్నాయి ఆయనకి. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవడన్నా వచ్చి సఫర్ అవుతున్నాం అని చెప్తే వింటా వచ్చేసారు వీళ్ళు బయటికి. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక తీశాడు అది. ఆ ధోరణిలో ఉండేవాడు ఆయన. ఈయన మాత్రం ఈయన చాలా సానుకూలంగా ఉన్నాడు. వాళ్ళతో యాడ్స్ చేయించారు, యాక్ట్ చేయించారు, రకరకాలుగా ప్రచారాలు చేయించారు. రాఘవేంద్రరావు గారికి పదవి ఇచ్చాడు. సో చూసుకుంటే కనుక రాబోయే రోజుల్లో తెలుగు సినిమాకి టికెట్ రేట్లు, పెద్ద సినిమాలకి పర్టికులర్గా పెద్ద సినిమాలకి టికెట్ రేట్లకు సంబంధించినటువంటి జగన్ లాగా వచ్చినటువంటి ఇష్యూస్ అయితే రిపీట్ కావు. ఎవరికి ఎంత కావాలంటే అంత పెంచుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా. ఆ మేరకు ప్రభుత్వం ఏదైతే టికెట్ రేట్లు తగ్గించిన టికెట్ రేట్లకు అనుగుణంగా టికెట్లు అమ్ముతున్నారా లేదా అని అప్పుడు ఎంఆర్ఓలు చూసినట్టుగా పెంచిన టికెట్ రేట్లకు అనుగుణంగా అమ్ముతున్నారా లేదా అని ఈ ఎంఆర్ఓలు వెళ్ళి చూసినా ఆశ్చర్యం లేదంటే. సో చూద్దాం. ఇది దీనికి సినిమా ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఎలాంటి ఆదరణ రాబోతుందనే దానికి ఎగ్జాంపుల్గా చాలా విషయాలు చెప్పారు భరద్వాజ్ గారు. కాకపోతే ఇందులో కొంతమందికి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఇలాంటి విషయాలు చాలా సందర్భాల్లో చెప్పు ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా హ్యాపీగా వెల్కమ్ చేస్తాం. దాని గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. మరి టాలీవుడ్కి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు ఎలాంటి తాయిలాలు ఇవ్వబోతున్నాడు అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఆ తర్వాత మరోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.